స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 3 రీక్యాప్ వీడియో. సీజన్ 1 అండ్ 2 ఆల్రెడీ మన ఛానల్ అప్లోడ్ చేశాను. ఇంతవరకు చెక్ చేయకపోతే వెంటనే ఒక లుక్ వేసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ నెక్స్ట్ 2 డేస్లో సీజన్ 4 వీడియో కూడా వచ్చేస్తుంది. అది మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా మనం సీజన్ 3 స్టార్ట్ చేస్తే రష్యాలో కొంతమంది సైంటిస్టులతో అప్సైడ్ డౌన్కి వెళ్ళే పోర్టల్ని ఓపెన్ చేద్దాం అనుకుని అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేసి ఓపెన్ చేద్దాం అనుకుంటారు. కానీ అది ఓపెన్ అవ్వదు. హాకిన్స్ లో ఒక పెద్ద షాపింగ్ మాల్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు. ఆ షాపింగ్ మాల్ పేరు వచ్చేసి తార్కోట్ మాల్. ఆ షాపింగ్ మాల్ లో మన పిల్లల గ్యాంగ్ మొత్తం చిల్ అవుతూ ఉంటారు. విల్లేమో ఆ మైండ్ ఫ్లేయర్ తిరిగి వచ్చిందని ఫీల్ అవ్వగలడు. ఎందుకంటే అతనికి అప్సైడ్ డౌన్ తో ఉన్న కనెక్షన్ ఇంకా పోలేదు కాబట్టి. డస్టిన్ కూడా ఒక కొత్త గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుంది. ఆమె పేరు సూసీ. ఇదే విషయం డస్టిన్ వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్తాడు. సూసీతో మాట్లాడడానికి సెపరేట్ గా ఒక రేడియోనే కట్టేస్తాడు డస్టిన్. అక్కడికి వాళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకొచ్చి సూసీతో మాట్లాడిస్తూ ఉంటాడు. కానీ సూసీ అసలు ఏమాత్రం రెస్పాండ్ అవ్వదు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో వీడు కట్టు కథలు చెప్తున్నాడు అని అనుకుంటారు. నాన్సీ అండ్ జానథన్ ఏమో ఇంకా రిలేషన్షిప్ లోనే ఉంటారు. వాళ్ళిద్దరి ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు హాకిన్స్ పోస్ట్ లో ఇంటర్న్షిప్ చేస్తూ ఉంటారు. స్టీవ్ ఏమో షాపింగ్ మాల్ లో ఒక ఐస్ క్రీమ్ పార్లర్ లో పనిచేస్తూ ఉంటాడు. స్టీవ్ తో పాటు రాబిన్ అని ఒక అమ్మాయి కూడా పనిచేస్తూ ఉంటది అక్కడ. బిల్లీ ఏమో కార్ వేసుకుని రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. అప్పుడు బిల్లీని ఒక ఆకారం వచ్చి లాక్కుని వెళ్ళిపోతుంది. 11 ఏమో హాపర్ అడాప్ట్ చేసుకుని తన కూతురులా పెంచుకుంటున్నాడు కాబట్టి, అండ్ 11 ఏమో మైక్ తో రిలేషన్షిప్ లో ఉంది కాబట్టి హాపర్ ఏమో మైక్ కి ఒక వార్నింగ్ లాంటివి ఇస్తాడు. ఆ వార్నింగ్ కి భయపడి 11 కలుద్దామన్న ప్రతిసారి కూడా మైక్ అబద్ధాలు చెప్పి తప్పించుకుంటూ ఉంటాడు. 11 ఏమో అప్పుడు మ్యాక్స్ తో కలిసి బయట సరదాగా తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడు బాయ్ ఫ్రెండ్స్ తోనే కాదు, ఇలా ఫ్రెండ్స్ తో కూడా తిరగాలి అని మ్యాక్స్ చెప్తూ ఉంటుంది. అలా షాపింగ్ మాల్ లో తిరుగుతున్నప్పుడు అదే షాపింగ్ మాల్ లో మైక్ వాళ్ళు కూడా ఉంటారు. ఈ లేడీస్ బ్యాచ్ బాయ్స్ బ్యాచ్ కూడా ఎదురు పడుతుంది. ఎల్లేమో మైక్ కి బ్రేకప్ చెప్పేస్తుంది. జాయ్సీకేమో మ్యాగ్నెట్స్ తో ఒక ప్రాబ్లం ఉంటది. అయస్కాంతాలతో, అంటే మ్యాగ్నెట్స్ ని అతికించాలనుకుంటే అవి అతుక్కోవు. ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేసుకోవడానికి హాకిన్స్ స్కూల్ ఒక సైన్స్ టీచర్ దగ్గరికి వెళ్తుంది. ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. ఇంకా జాయ్సీకి మళ్ళీ కంగారు వస్తుంది. మళ్ళీ గవర్నమెంట్ ఏమన్నా సీక్రెట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారా అని. లాస్ట్ సీజన్ లో జరిగిన ఆ విధ్వంసానికి హాకిన్స్ ల్యాబ్ ఇప్పుడు ఖాళీగానే ఉంటది. అది ఖాళీగా ఉందా లేదా, లేకపోతే ఎవరైనా మళ్ళీ వచ్చి కొత్తగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారా అని చూడడానికి హాపర్ అండ్ జాయ్సీ హాకిన్స్ ల్యాబ్ కి వెళ్తారు. కానీ అక్కడ వాళ్ళకి ఏ యాక్టివిటీ కూడా కనిపించదు. కానీ ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి హాపర్ ని గట్టిగా కొడతాడు. హాపర్ ఇంకా కళ్ళు తిరిగి పడిపోతాడు. జాయ్సీ పడిపోయి ఉన్న హాపర్ ని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఈ మ్యాటర్ మీద హాపర్ హాకిన్స్ మేయర్ ని కలుస్తాడు. హాకిన్స్ మేయర్ కి మరియు ఆ హాకిన్స్ ల్యాబ్ లో హాపర్ ని కొట్టిన వ్యక్తికి సంబంధం ఉంది అని హాపర్ కి అర్థం అవుతుంది. ముందు డీసెంట్ గా అడిగితే ఆ మేయర్ ఎటువంటి సమాధానాలు చెప్పడు. ఇంకా హాపర్ కి చిరాకు వచ్చి మేయర్ ని చిత్త కొడతాడు. అప్పుడు ఆన్సర్ చెప్తాడు. అదేంటంటే ఆ వ్యక్తి స్టార్ కోట్ షాపింగ్ మాల్ కి సంబంధించిన వ్యక్తి. వాళ్ళకే నేను ల్యాండ్ అమ్మాను. ఆ వ్యక్తి పేరు నాకు తెలియదు అన్నట్టు చెప్తాడు. అసలు ఎవరు ఆ వ్యక్తులు, వాళ్ళకి ల్యాండ్ ఎందుకు కావాలి అని హాపర్ కి అర్థం కాదు. తన ఇన్వెస్టిగేషన్ తాను స్టార్ట్ చేస్తాడు. డస్టిన్ ఏమో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అయిన సూజీతో రేడియో ద్వారా మాట్లాడడం ట్రై చేస్తూ ఉంటే మధ్యలో సిగ్నల్ రష్యా వాళ్ళకి కనెక్ట్ అయ్యింది. ఒక సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అనేది డస్టిన్ వింటాడు. కాకపోతే అది రష్యన్ లాంగ్వేజ్ లో ఉంటది. దీన్ని ఎలా అయినా క్రాక్ చేయాలని డస్టిన్ స్టీవ్ దగ్గరికి వస్తాడు. స్టీవ్ కూడా వేరే లాంగ్వేజ్ రాదు కాబట్టి స్టీవ్ తో పాటు వర్క్ చేసే రాబిన్ కి రష్యన్ వచ్చు. అండ్ ఆమె ట్రాన్స్లేట్ చేసి చెప్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ షాపింగ్ మాల్ కి కనెక్ట్ అయి ఉంది అని రాబిన్ కి అర్థం అవుతుంది. ఆ రోజు రాత్రి వాళ్ళ ముగ్గురు కలిసి సీక్రెట్ గా షాపింగ్ మాల్ లోపలికి వస్తారు. ఆ షాపింగ్ మాల్ పక్కనే ఉన్న ఒక స్టోరేజ్ రూమ్ లాంటిది చూస్తారు. దానికి చాలా టైట్ సెక్యూరిటీ ఉంటది. అండ్ లోపల ఏవో బాక్సెస్ ఉంటాయి. అవేంటో వాళ్ళకి అర్థం కాదు. అప్పుడు వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే ఆ షాపింగ్ మాల్ అనేది రష్యన్ సీక్రెట్ ఆపరేషన్ కి ఒక కవరప్ లాంటిది. వాళ్ళ ఆపరేషన్స్ ని సులభంగా చేసుకోవడానికి ఈ షాపింగ్ మాల్ ని కన్స్ట్రక్ట్ చేశారు. ఇంకా మరోపక్క హాకిన్స్ పోస్ట్ కి ఒక లేడీ ఫోన్ చేసి ఎలుకలకి ర్యాబిస్ వచ్చింది అనే విషయాన్ని చెప్తుంది. అప్పుడు నాన్సీ ఆ ఫోన్ కాల్ ని అటెండ్ చేస్తుంది. ఈ కేసును కూడా సీనియర్స్ ఎవరికి చెప్పకుండా నాన్సీ అండ్ జానథన్ కలిసి హ్యాండిల్ చేస్తారు. ఆ లేడీ వాళ్ళ ఇంటికి వీళ్ళిద్దరూ వెళ్తారు. అక్కడ ఆమె ఎలుకలు ఫెర్టిలైజర్స్ ని తినేసింది అని చెప్తూ ఉంటుంది. అండ్ ఒక ఎలుకను కూడా ఆమె పట్టుకుంటుంది. ఆ ఎలుక చాలా వింతగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. కాసేపటికి ఆ ఎలుక పేలిపోయి ఆ రక్తంతో కూడా మైండ్ ఫ్లేయర్ లాగా మారుతుంది. బిల్లీ కూడా ఇప్పుడు మైండ్ ఫ్లేయర్ కంట్రోల్లో ఉంటాడు కాబట్టి తన కోవర్కర్ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి మైండ్ ఫ్లేయర్ దగ్గరికి తీసుకెళ్లి ఇచ్చేస్తాడు. ఇలా ఇచ్చాక ఆ అమ్మాయి కూడా మైండ్ ఫ్లేయర్ కంట్రోల్లోనే ఉంటుంది. తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నను కూడా ఇలాగే మైండ్ ఫ్లేయర్ కంట్రోల్లోకి తీసుకుంటుంది. ఆ అమ్మాయి వాళ్ళ నానేమో నాన్సీ పనిచేసే హాకిన్స్ పోస్ట్ దగ్గర మెయిన్ హెడ్ అనమాట. నాన్సీ అండ్ జానథన్ ఏమో ఈ ఎలుకలు మైండ్ ఫ్లేయర్ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అదే మ్యాటర్ ని వాళ్ళ హెడ్ కి చెప్తారు. వాళ్ళ హెడ్ కి ఏమో అది నచ్చదు. ఆ ఇన్వెస్టిగేషన్ ఆపేయమని చెప్తాడు. అయినా సరే వీళ్ళాగరు. ఇంకా మ్యాక్స్ అండ్ 11 కలిసి అసలు బాయ్స్ గ్యాంగ్ ఏం చేస్తున్నారు చూద్దామని 11 సైకిక్ పవర్స్ ద్వారా చూస్తుంది. వాళ్ళు ఏదో కామెడీ పనులు చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ నవ్వుకుంటారు. అలాగే బిల్లీ కూడా ఏం చేస్తున్నాడో చూస్తారు. బిల్లీ కూడా తనని చూడగలుగుతాడు. 11 షాక్ అయిపోతుంది. ఏదో తప్పుగా జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. ఈ పిల్లల గ్యాంగ్ అందరికీ అర్థమైద్ది బిల్లీలో ఏదో తేడాగా ఉంది అని.
ఒకరోజు కరెక్ట్గా ప్లాన్ చేసి బిల్లీని టెంపరేచర్ ఎక్కువ ఉన్న గదిలో బంధించేస్తారు. ఎందుకంటే మైండ్ ఫ్లేయర్ కి ఎక్కువ టెంపరేచర్ అంటే పడదు. కానీ అతనుకున్న పవర్స్ తో ఆ రూమ్ నుంచి బయటికి రాగలుగుతాడు. అండ్ 11 కి బిల్లీకి పెద్ద ఫైటే జరుగుతుంది. బిల్లీకి ఆ ఫైట్ లో చాలా దెబ్బలు తగులుతాయి. తర్వాత అక్కడ నుంచి పారిపోతాడు. అండ్ ఈసారి ఇప్పుడు మైండ్ ఫ్లేయర్ కంట్రోల్లో చాలా మంది మనుషులు ఉంటారు. మళ్ళీ నాన్సీ ఏమో ఆ లేడీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. కానీ ఈసారి ఆ లేడీ ఆ ఫెర్టిలైజర్ ని తినేస్తూ ఉంటుంది. ఆ లేడీని కూడా ఏదో ఆవహించుకుంది అని నాన్సీకి అర్థం అవుతుంది. వెంటనే కాంప్లైన్స్ లో ఆ లేడీని తీసుకెళ్తారు. నాన్సీ వాళ్ళ హెడ్ ఏమో వాళ్ళిద్దరిని గట్టిగా తిడతాడు. నేను వద్దన్నా సరే ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అని. నాన్సీ ఏమో హాస్పిటల్లో ఆ లేడీ ఎలా ఉందో చూద్దామని వస్తుంది. కానీ అక్కడ లేడీ హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంటుంది. ఆమె అన్స్టేబుల్ గా ఉండదు. నాన్సీ చాలా కంగారు పడుతూ ఉంటుంది. అండ్ లాస్ట్ సీజన్ లో విల్లు బాడీ నుంచి ఆ మైండ్ ఫ్లేయర్ ని బయటికి పంపించేశారు కదా, హై టెంపరేచర్ పెట్టి. 11 ఆ పోర్టల్ ని క్లోజ్ చేసినా సరే ఆ మైండ్ ఫ్లేయర్ లో ఒక పార్ట్ ఇంకా హాకిన్స్ లోనే ఉంది అని విల్ చెప్తాడు. ఆ మైండ్ ఫ్లేయరే ఈ పనులన్నీ చేస్తుంది అని వాళ్ళకి అర్థం అవుతుంది. ఇంకా రాబిన్, స్టీవ్ అండ్ డస్టిన్ కి ఆ షాపింగ్ మాల్ లో రష్యన్స్ ఏదో సీక్రెట్ గా చేస్తున్నారు అని అర్థమయ్యి డస్టిన్ ఆ షాపింగ్ మాల్ వెంట్స్ ఉంటాయి కదా, ఆ వెంట ద్వారా వెళ్లి చూద్దాం అనుకుంటాడు. కానీ అతను పట్టడు. అక్కడ పట్టేది ఒకే ఒక వ్యక్తి. ఆమె లూకస్ వాళ్ళ చెల్లి ఎరికా. ఆమెకి ఫ్రీగా ఐస్ క్రీమ్ ఇస్తే లోపలికి వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. ఆ వెంట లోపల నుంచి వెళ్తే వాళ్ళు చూసిన ఆ స్టోరేజ్ రూమ్ లోపలికి వెళ్తుంది. అదే స్టోరేజ్ రూమ్ కి తర్వాత స్టీవ్, డస్టిన్, రాబిన్ కూడా వెళ్తారు. తర్వాత వాళ్ళకి తెలిసేది ఏంటంటే అదొక స్టోరేజ్ రూమ్ కాదు, అదొక లిఫ్ట్ అని. సడన్ గా ఆ లిఫ్ట్ కిందకి వెళ్ళిపోతుంది. ఇంకా హాపర్ తన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఒక ఇంటికి వెళ్లి చాలా మంది రష్యన్స్ అక్కడ చూస్తాడు. అక్కడికే మళ్ళీ హాకిన్స్ ల్యాబ్ లో తన మీద అటాక్ చేసిన వ్యక్తి వస్తాడు, ఒక పెద్ద మెషిన్ గన్ పట్టుకుని. అతని నుంచి హాపర్ తప్పించుకుంటాడు. తనతో పాటు ఒక రష్యన్ సైంటిస్ట్ ని కూడా తీసుకెళ్తాడు. అతనేమో రష్యన్ మాట్లాడుతూ ఉంటాడు. హాపర్ కేమో అది అర్థం కాదు. అప్పుడు ఆ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ ముర్రీ బౌమన్ దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే అతనికి రష్యన్ వచ్చు కాబట్టి. ఆ రష్యన్ సైంటిస్ట్ పేరేమో అలెక్సీ. అతన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే అతను కోఆపరేట్ చేయడు. హాపర్ కి చిరాకు వచ్చి అతను మళ్ళీ కొడతాడు. ఇంకా మరోపక్క ఆ లిఫ్ట్ నుంచి రాబిన్, స్టీవ్ అండ్ డస్టిన్ బయటకు వస్తారు. అదొక రష్యన్ ఫెసిలిటీ సెంటర్. అప్సైడ్ డౌన్ పోర్టల్ ని మళ్ళీ ఓపెన్ చేయడానికి ఏదో కొత్త టెక్నాలజీని యూజ్ చేస్తారు. స్టీవ్ అండ్ రాబిన్ ఏమో అక్కడ ఉన్న వాళ్ళకి దొరికిపోతారు. డస్టిన్ ఏమో తప్పించుకుంటాడు. ఒక రష్యన్ డాక్టర్ వీళ్ళిద్దరికి డ్రగ్స్ ఎక్కిస్తాడు. నాన్సీ, జోనథన్ ఇంకా మన పిల్లల గ్యాంగ్ అందరూ కలిసి ఈ మైండ్ ఫ్లేయర్ గురించి డిస్కషన్ పెడతారు. అంటే మైండ్ ఫ్లేయర్ ఎంతమందిని కంట్రోల్ చేస్తుంది, దీనికి ఏదో ఒక సీక్రెట్ ప్లేస్ అనేది ఉండాలి ఆపరేషన్స్ చేయడానికి అని. ఆ ప్లేస్ ఏంటో వాళ్ళకి అర్థం కాదు. అప్పుడు ఒక ఐడియా వస్తుంది. అదేంటంటే హాస్పిటల్లో ఉన్న ఆ ఓల్డ్ లేడీ కూడా మైండ్ ఫ్లేయర్ కంట్రోల్లోనే ఉంటుంది. ఆమెని వదిలేస్తే ఆమెను ఫాలో అవుతూ ఆ ప్లేస్ ఏంటో కనిపెట్టొచ్చు కదా అని. ఇప్పుడు అందరూ హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళి చూస్తే ఆ ఓల్డ్ లేడీ అక్కడ ఉండదు. నాన్సీ వాళ్ళ హెడ్ అక్కడికి వచ్చి ఆయన కూడా మైండ్ ఫ్లేయర్ ద్వారా కంట్రోల్ చేయబడుతున్నాడు కాబట్టి నాన్సీ మీద అటాక్ చేస్తారు. అండ్ హాకిన్స్ పోస్ట్ కి చెందిన ఇంకో వ్యక్తి కూడా అక్కడ ఉంటాడు. అండ్ అతను కూడా మైండ్ ఫ్లేయర్ ద్వారా కంట్రోల్ చేయబడతాడు. అతనేమో జోనథన్ ని అటాక్ చేస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరిని నాన్సీ అండ్ జోనథన్ చంపేస్తారు. అలా చనిపోయాక వాళ్ళ బాడీ బ్లడ్ లాగా మారి రెండు కలిసి ఒక పెద్ద మాన్స్టర్ లాగా ఫామ్ అవుతుంది. ఆ మాన్స్టర్ అందరి మీద అటాక్ చేస్తూ ఉంటుంది. ఎలాగనేమో ఆ మాన్స్టర్ కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంది. ఆ మాన్స్టర్ కూడా ఇంకా పారిపోతుంది అక్కడ నుంచి. అండ్ హాపర్ ఏమో ఆ రష్యా డాక్టర్ ని ట్రాన్స్లేటర్ ద్వారా ఇన్వెస్టిగేట్ చేస్తే ఆ రష్యా డాక్టర్ ఏమో అప్సైడ్ డౌన్ పోర్టల్ ని మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు అన్నట్టు చెప్తాడు. అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు, అది ఆపాలంటే ఒక కీ ఉంటది, ఆ కీతోనే ఆపొచ్చు అని ఆ రష్యన్ డాక్టర్ చెప్తాడు. హాపర్ ఏమో నేను నిన్ను ఆ కీ దగ్గరికి తీసుకెళ్తాను, నువ్వు దాన్ని ఆపాలి అంటాడు. ఆ రష్యన్ డాక్టర్ ఏమో అదంత ఈజీ కాదు, చాలా టైట్ సెక్యూరిటీ ఉంటది, చాలా కష్టం అక్కడికి వెళ్ళడం అన్నట్టు చెప్తాడు. ఇంకా హాపర్ కి చాలా కంగారు వచ్చి ఆ ఫ్రెండ్లీ డాక్టర్ కి ఈ ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయమని ఒకళ్ళకి కాల్ చేసి సీక్రెట్ కోడ్ చెప్పి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయమంటాడు. అండ్ హాకిన్స్ మేయర్ ఏమో హాపర్ ని అటాక్ చేసిన వ్యక్తిని కలుస్తాడు. ఆ వ్యక్తి ఏమో హాపర్ ని ఎలా అయినా పట్టుకోవాలి అని హాకిన్స్ మేయర్ తో చెప్తాడు. ఇంక మరోపక్క 11 అండ్ గ్యాంగ్ ఏమో బిల్లీ ఏం చేస్తున్నాడా అని మళ్ళీ 11 తన సైకిక్ పవర్స్ ని యూజ్ చేస్తుంది. ఈసారి బిల్లీ చేతిని పట్టుకుంటే బిల్లీ కూడా 11 చేయిని పట్టుకుంటాడు. అప్పుడు 11 కి బిల్లీ చిన్నప్పటి నుంచి జరిగిన విషయాలన్నీ చాలా వరకు ఫ్లాష్ బ్యాక్స్ లాగా వస్తాయి. అండ్ అసలు ఈ మైండ్ ఫ్లేయర్ తన ఆపరేషన్స్ అన్నిటిని ఏ ప్లేస్ నుంచి చేస్తుండో కూడా కనబడుతుంది. అదేం ప్లేస్ అంటే ఒక పాత పడిపోయిన ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీ అడ్రస్ ని కూడా వాళ్ళు కనుక్కోగలుగుతారు. అండ్ బిల్లీ అండ్ ఆ మైండ్ ఫ్లేయర్ కంట్రోల్ ఉన్న వ్యక్తులేమో మేమందరం ఇప్పుడు నిన్ను చూడగలం అని 11తో చెప్తారు. అండ్ చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా బ్లడ్ లాగా మారిపోయి ఒక పెద్ద మైండ్ ఫ్లేయర్ లాగా ఫామ్ అయిపోతారు. స్టీవెన్ రాబిన్ మీదేమో ఆ రష్యన్ డాక్టర్స్ అసలు మీరు ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్పరు. ఇంకా నిజాన్ని తెలుసుకోవడానికి వాళ్ళ డ్రగ్ డోసేజ్ ని పెంచేద్దాం అనుకుంటారు. అదే చేస్తారు కూడా. కాసేపటికి డస్టిన్ అండ్ ఎరికా ఎలాగో తప్పించుకున్నారు కాబట్టి వాళ్ళే వెనక్కి వచ్చి స్టీవ్ అండ్ రాబిన్ ని కాపాడి వెనక్కి తీసుకెళ్లిపోతారు. ఆ మత్తు కొంచెం దిగాక స్టీవ్ ఏమో నాకు నువ్వంటే ఇష్టం రాబిన్ అని చెప్తాడు. రాబిన్ ఏమో నాకు నువ్వంటే ఇష్టమే కానీ నాకు అమ్మాయిలంటే ఇష్టం అని చెప్తుంది. అప్పటి నుంచి వీళ్ళిద్దరూ ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటారు. అండ్ ఇప్పుడు 11 ఉన్న ప్లేస్ మైండ్ ఫ్లేయర్ కి తెలిసిపోయింది కాబట్టి చాలా ప్రిపేర్ అయ్యి స్ట్రాంగ్ గా మైండ్ ఫ్లేయర్
ఫ్లేయర్ ఇప్పుడు వస్తుంది. 11 తన పవర్ తో ఆ మైండ్ ఫ్లేయర్ ని అదుపు చేయగలుగుతుంది. అండ్ మరోపక్క హాపర్ ఏమో ఆ రష్యన్ సైంటిస్ట్ ని ఆ కీ దగ్గరికి ఎలా తీసుకెళ్లాలని బయలుదేరతాడు. అండ్ ఇప్పుడు గ్యాంగ్ మొత్తం కలిసి స్టార్ కోర్ట్ మాల్కి వెళ్తారు. అక్కడ ఆ మైండ్ ఫ్లేయర్ ని మళ్ళీ ఎదుర్కోవడానికి వాళ్ళ ప్రిపరేషన్స్ ని చేస్తూ ఉంటారు. అండ్ హాకిన్స్ సిటీలో ఏమో ఒక ఎగ్జిబిషన్ ఈవెంట్ లాంటిది జరుగుతూ ఉంటుంది. జనాలందరూ అక్కడే ఉంటారు. చాలా హడావిడిగా ఉంటూ ఉంటుంది. హాపర్ కూడా ఆ రష్యన్ సైంటిస్ట్ తో ఆ ఈవెంట్ కి వెళ్తాడు. అక్కడ మేయర్ హాపర్ ని చూసి రష్యా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దాం అనుకుంటే ఆ రష్యా వాళ్ళేమో రెస్పాండ్ అవరు. అయినా సరే ఆ రష్యన్స్ అక్కడికి వస్తారు. అండ్ హాపర్ ని అటాక్ చేసిన వ్యక్తి వచ్చి ఆ రష్యన్ సైంటిస్ట్ ని చంపేస్తాడు. అండ్ స్టీవ్ వాల్ గ్యాంగ్ ని కూడా ఆ రష్యన్స్ చూసేశారు కాబట్టి వాళ్ళ వెనకాల కూడా ఆ రష్యన్స్ పడుతూ ఉంటారు. వాళ్ళు తప్పించుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆల్మోస్ట్ ఆ రష్యన్స్ కి దొరికిపోతారు. అదే టైంలో 11 ఆ రష్యన్స్ ని అటాక్ చేసి స్టీవ్ వాల్ ని కాపాడుతుంది. అండ్ మైండ్ ఫ్లేయర్ ఒక చిన్న పార్ట్ ఏమో 11 కాల్ లోపలికి వెళ్ళిపోద్ది. అది బయటకు తీయడానికి 11 చాలా కష్టపడుతుంది. అండ్ చాలా పెయిన్ ఫీల్ అయ్యింది. అది బయటకు వచ్చాక కుంటుతో నడుస్తూ ఉంటుంది. అండ్ అప్పుడే హాపర్ వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. గ్యాంగ్ మొత్తం రీయూనైట్ అయ్యిద్ది. హాపర్ ఏమో ఆ కీస్ ని యూజ్ చేసి ఆ మిషన్ ఆపాలని వాళ్ళతో చెప్తాడు. డస్టిన్ ఏమో లోపలికి ఎలా వెళ్ళాలో నాకు దారి తెలుసు, నేను మీకు దారి చూపిస్తా అని చెప్తాడు. హాపర్ ఏమో డస్టిన్ ని రానివాడు. కానీ డస్టిన్ కి ఏమో ఒక ఐడియా వస్తుంది. అదేంటంటే వాకీ టాకీ ద్వారా హాపర్ కి రూట్ మ్యాప్ చెప్తాడు. కానీ సిగ్నల్ పర్ఫెక్ట్ గా ఉండాలంటే ఎత్తైన ప్రదేశంలో ఉన్న రేడియో టవర్ ఉండాలి. అది డస్టిన్ సూజీతో మాట్లాడడానికి క్రియేట్ చేసుకున్న రేడియో టవర్ దగ్గరికి స్టీవ్, రాబిన్ అండ్ డస్టిన్ వెళ్తారు. హాపర్ అండ్ జాయ్స్ ఏమో లోపలికి వెళ్ళగలుగుతారు. కానీ మధ్యలో ఒక ప్లేస్ లో ఒక కోడ్ అడుగుతుంది. ఆ కోడ్ కి ఆన్సర్ వచ్చేసి ప్లాంక్స్ కాన్స్టెంట్ నెంబర్. అప్పుడు డస్టిన్ ఏమో సూజీని కాంటాక్ట్ అవుతాడు. సూజీ కూడా రెస్పాండ్ అయ్యి ప్లాంక్స్ కాన్స్టెంట్ నెంబర్ చెప్తుంది. అది ఎంటర్ చేసి లోపలికి వెళ్తారు. హాపర్ అండ్ మన హాపర్ ని అటాక్ చేసిన వ్యక్తి వీళ్ళిద్దరికి ఒక పెద్ద ఫైట్ జరిగింది. అండ్ హాపర్ అతన్ని చంపేస్తాడు. జాయ్సీ కూడా ఆ గేట్ ని క్లోజ్ చేస్తుంది. అలా క్లోజ్ చేశాక హాపర్ అక్కడ ఉండడు, మాయమైపోతాడు. ఆ మైండ్ ఫ్లేయర్ ఏమో చాలా పెద్దగా అయిపోయి మళ్ళీ ఆ మాల్ లోపలికి వస్తుంది. మన గ్యాంగ్ అంతా ఆ మైండ్ ఫ్లేయర్ లోపలికి టపాసులు విసురుతూ ఉంటారు. మిల్లి కూడా మాల్ లోపలికి వచ్చి 11 టార్గెట్ చేస్తాడు. 11 ఏమో తనకి కనిపించిన బిల్ జ్ఞాపకాల గురించి చెప్తుంది. అవి విన్న బిల్ ఏమో కరిగిపోయి మైండ్ ఫ్లేయర్ ని అటాక్ చేస్తాడు. మైండ్ ఫ్లేయర్ ఏమో బిల్లిని చంపేస్తుంది. ఆ ఫ్రెండ్లీ డాక్టర్ ఏమో పెద్ద ఫోర్స్ వేసుకుని ఆ స్టార్ కోర్ట్ షాపింగ్ మాల్ దగ్గరికి వస్తాడు. కానీ అప్పటికే మొత్తం జరగాల్సిందో జరిగిపోద్ది. హాకిన్స్ మళ్ళీ రక్షించబడుతుంది. అండ్ హాపర్ అక్కడ కనిపించలేదు కాబట్టి చనిపోయాడేమో అని అందరూ అనుకుంటూ ఉంటారు. అందరూ చాలా బాధపడుతూ కూడా ఉంటారు. 11 ఏమో హాపర్ రాసిన ఒక లెటర్ ని చదివి చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది. ఇక్కడతో ఈ సీజన్ అనేది ఎండ్ అవుతుంది. సో అది మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కవర్ చేశాను అని అనుకుంటున్నా. ఏదైనా పాయింట్ ని మిస్ అయినా లేకపోతే మిస్టేక్ ఏమైనా చెప్పినా సరే కామెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలపండి. నేను మాక్సిమం ఒక 2 రోజుల్లో సీజన్ 4 వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. అది మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.